ఏదో తేడాగా ఉందేంటి? మర్డర్ అని ఎవరు చెప్పారు? మరి గుంటెపోటుతో చేస్తాడు. మనం అలా అనుకుంటే గుండెపోటు వచ్చేస్తుందా? ఏ పోటైనా రప్పించగల పోటుగాడు ఒకడున్నాడు. నేను దేని గురించి భయపడ్డానో సరిగ్గా అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ది ఇంటెస్టైన్. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. చిన్న మరడటం చేయించాను, సింపతి క్రియేట్ చేశాను. ఇప్పుడు వెళ్ళి సర్వేలు చూడు, పనే గెలుపుని చెప్తున్నాయి. ఏదో ఒక మ్యాజిక్ జరగాలి కదా. అటు చూడు. ప్రైజ్తో పెద్దవాడిని 7 లాక్ కూడా జీవించేస్తాడు వీడు. నువ్వెంత న్యాచురల్ గా యాక్ట్ చేసినా నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి నాగ చైతన్య వరకు అంతా నా సైడ్ ఉన్నారు. ప్రైజ్ మనీ పద్మశ్రీ ఫిక్స్ అయిపో. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్? పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఓకే అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. నీ తెలవదు అనుకుంటా మా వెనకపోతే అన్న ఉన్నాడు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? ఏళ్ళు చూపిస్తావా అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తావు నువ్వు. ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలు. పళ్ళు 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 కొరకొద్దు. ఇరిటేషన్ నాకు పళ్ళు గుర్తున్నా నా మీద. నల్ల బాలు నల్ల తాచు లెక్క నాకి చంపేస్తా. గుర్తాడు నేను తొడగొడితే మెరుపులు వస్తాయి. పళ్ళు గుర్తున్నాడు. అడ్డంగా తల నరికి తల తంతే నీ తమ్ముడు క్యాచ్ చేయాలి. పళ్ళు 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 కొరక్కు. విజయదశమి నీ ఆఖరి కడుపు గుర్తుంచుకో. అయిపోయింది, ఇంకేముంది? గాలికి పోయే కప్ప గుట్టకి తగిలించుకోవడం ఇదే. రా అమ్మా రా. అప్సరస జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చలేదు. కానీ రాష్ట్ర ప్రజలకు ఏమిచ్చాడు అంటే చేతికి చెప్పించాడు. మరేమి ఇవ్వలేదనేది రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ఈ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు పరిపాలించిన విధానం మనకు తెలుసు. అది గొప్ప, ఇది గొప్ప, వాళ్ళు గొప్ప, వాళ్ళది ఎంత పొడుగుంది, వాళ్ళది ఎంత బారుంది, నువ్వు అది చూడవాయా, అది చూడవాయా అంటే. సో ఈ రోజు నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఖజా ఖాళీ చేసి ఖజానాలో 100 కోట్లు మాత్రమే పెట్టినా నువ్వెక్కడ దొరికావే నాకు. ఆయన పెట్టిన అప్పులన్నీ తీర్చి చంద్రబాబు నాయుడు సంపద సృష్టించి ప్రజలకిచ్చిన మేనిఫెస్టోని ఎలా నెరవేర్చాడు, ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఎలా నడిపించాడు, ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ వెల్ఫేర్ డెవలప్మెంట్ 2 కళ్ళగా ముందుకు వెళ్ళాడు. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన